నమస్తే వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈరోజు మన యంగ్ షెఫ్లో ఒక యమ్మీయెస్ట్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది నిఖిత. సో లెట్స్ వెల్కమ్ నిఖిత. హాయ్ నిఖిత. హాయ్ స్వీటీ. అరే ఇలా ఎలా ఉన్నావురా నువ్వు ఇంత సన్నగా? ఏమో అలా గాలి తింటాను 3 పూట్ల. ఎస్, అంతేనా? నిజంగా అట్లానే ఉన్నావు. సో ఏం చేస్తుంటావు నిఖిత? నేను యాక్చువల్లీ ఐఎమ్ ప్రొడక్షన్ కోఆర్డినేటర్. ప్రొడక్షన్ కోఆర్డినేటర్ అంటే ఏం చేస్తావు? విఎఫ్ఎక్స్లో చేస్తాను. అంటే గ్రాఫిక్స్. ఎస్. సూపర్. సో లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తున్నావు వర్క్? లిటిల్ బిట్. లిటిల్ బిట్టా? ఏ చాలా ఎంజాయ్ రెండు ఒక దగ్గర ఉండవు కదా. సో ఎంజాయ్ అంటే ఎక్కడ ఉంటుంది? విత్ ఫ్రెండ్స్. సో ఎంతమంది ఉన్నారు గ్యాంగ్? మాది 3, ఆల్వేస్ 3. ఏ రెసిపీ చేయబోతున్నావు? కాజు కడాయి చికెన్. మరి లేట్ చేయకుండా ఇవాళ మా నిక్కి చేయబోయే కాజు కడాయి చికెన్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. కాజు కడాయి చికెన్కి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ ముక్కలు, కలర్డ్ క్యాప్సికమ్, పసుపు, కడాయి మసాలా, నిమ్మరసం, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో పేస్ట్, నూనె, ధనియాల పొడి, కారం. కాజు కడాయి చికెన్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఏం చేయాలి? ఫస్ట్ చికెన్ వేసుకుందాం. దాంట్లో సాల్ట్ తగినంత, జింజర్ గార్లిక్ పేస్ట్, నెక్స్ట్ గరం మసాలా తీసుకుందాం. అది గరం మసాలా నా ధనియాల పొడి? సారీ ధనియాల పొడి. పూలు చేస్తుంది నాన్న. ఓకే నెక్స్ట్ లెమన్. ఇది కారం. నెక్స్ట్ పసుపు. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకొని ఒక మ్యారినేట్ లా చేసుకుంటాం. నెక్స్ట్ కడాయి తీసుకొని ఓకే కడాయి హీట్ ఎక్కిన తర్వాత హీట్ అవ్వాలా? సో ఇది హీట్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది కదా. ఈ లోపల నీ నాలెడ్జ్ షేర్ చేద్దాం. నిన్న 2 క్వశ్చన్లు అడుగుతాను. ఎస్. ఓకే, పూర్ణ అనే వ్యక్తి పూరా రిచా? పూర్ణ. పూర్ణ. మిడిల్ క్లాస్. పూర్ణ అని పేరున్న వ్యక్తి రిచ్ ఆ పూరా? పూర ఎందుకు? నేమ్లోనే ఉంది కదా. ఎస్, షీజ్ ఇంటెలిజెంట్. ఓకే, సో ఇంకో క్వశ్చన్ అడుగుతా. ఓకే. వెంకట్ అన్న పేరున్న వ్యక్తికి కుక్కల స్వభావం ఎక్కువ ఉంటుందా, పిల్లల స్వభావం ఎక్కువ ఉంటుందా? కుక్కలది అనుకుంటా. ఎందుకు కుక్క అనుకో? వెంకట్ కదా, వెనకాల పడతాయేమో అనేసి. సో ఇంతకి ఆన్సర్ ఏంటి చెప్పు? డాగ్స్ అని అనుకుంటా. కాదు, ఇట్స్ క్యాట్. ఎందుకు? వెంకట్ క్యాట్. అసలు ఏం క్వశ్చన్స్ ఇవి? నాలెడ్జ్ రా, నీకు ఉందా లేదా అని టెస్ట్ చేస్తున్నా. ఓకే, లోపల కడాయి వేడైపోయింది. దీంట్లో ఆయిల్ వేడయ్యాక జీడిపప్పు, నెక్స్ట్ ఆనియన్స్, తర్వాత కలర్ క్యాప్సికమ్. కొంచెం మన కలర్ఫుల్గా రావాలి. హెల్ప్ చేయనా? ఇప్పుడు ఇంకో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఆనియన్స్, నెక్స్ట్ కడాయి మసాలా, దీంట్లో టమాటో పేస్ట్, ఇప్పుడు దీంట్లో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్. ఇందులో 1 కప్ వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఉడికించుకున్నాం 5 మినిట్స్. ఓకే, సో వాటర్ తీసుకో. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఈ లోపల నీ టాలెంట్ని బయటకు తీద్దాం. ఓకే, నాకోసం పాట పాడతా అని చెప్పాను. కవిత చెప్తాను. ఇది కవితలు కూడా వచ్చా? ఏదో అలా. ఓకే. రవి 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 నీకు లేవా అవి, నాకు కావాలి నీవి. ఏంటవి? మెత్తటివి. ఏంటవి? చెవి. ఓ, అందుకే నిన్నంటారు కవి. అందుకే నాకు కావాలి రవి.
అదే అప్పటికప్పుడు ఇలా కవితలు ఎలా చెప్పగలరు నువ్వు? మీరు చెప్పిన వర్డ్ అలా ఉంది. అంత ప్రభావితంగా ఉందని నాకు ఇప్పటివరకు తెలియదు. ఓకే, ఈ లోపల ఇది కుక్ అయిన తర్వాత వచ్చేసేద్దామా? ఎస్, ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న క్యాప్సికమ్ ఆనియన్ వేసి ఒక 2 minutes మూత పెడదాం. మళ్ళీ ఓకే. సో 2 minutesలో మన రెసిపీ రెడీ అయిపోతుంది. అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. సో 2 minutes అయిపోయింది కదా, చూసేద్దామా? చూసేద్దాం. ఇంకా లేట్ చేయకు ప్లీజ్. అయిపోయింది. ఎస్ అయిపోయింది. మనం డిష్ అవుట్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. నేను సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తాం. ఓకే. యమ్మీ కాజు కడాయి చికెన్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. కాజు కడాయి చికెన్ కి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ ముక్కలు, కలర్డ్ క్యాప్సికమ్, పసుపు, కడాయి మసాలా, నిమ్మరసం, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో పేస్ట్, నూనె, ధనియాల పొడి, కారం. కాజు కడాయి చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బోన్లెస్ చికెన్ ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, నిమ్మరసం, కారం, పసుపు వేసి కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో నూనె వేసుకోవాలి. దాంట్లో జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, కలర్డ్ క్యాప్సికమ్ ముక్కలు వేసి వేయించుకుని పక్కకు తీసుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఉల్లిపాయ ముక్కలు, కడాయి మసాలా, టొమాటో పేస్ట్, మ్యారినేట్ చేసుకున్న చికెన్, తగినంత నీళ్లు పోసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ముందుగా మనం వేయించుకున్న వెజిటబుల్స్ని వేసుకుని మూత పెట్టుకుని మళ్ళీ ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ కాజు కడాయి చికెన్ రెడీ. కాజు కడాయి చికెన్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. సో ఇదైతే పర్ఫెక్ట్గా కలర్ఫుల్గా ఉంది నీలానే. సో మరి టేస్ట్ చేస్తే ఎలా ఉంటుందో చూసేద్దాం. So let's taste it. అదిరిపోయింది. సూపర్ జ్యూసీగా ఉంది చికెన్. అండ్ మసాలా అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఎంత డెలిషియస్గా ఉందంటే ఆ బౌల్ మొత్తం ఇలా తినేసేయచ్చు. సో దాన్ని పరాటాతో అండ్ రైస్తో కూడా తినొచ్చా? సో మరి లేట్ ఎందుకు, చికెన్ లవర్స్ అందరు ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. సూపర్ స్పైసీగా డెలిషియస్గా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఒక అమేజింగ్ రెసిపీ నేర్పించినందుకు. అండ్ మళ్ళీ రావాలి నువ్వు. మళ్ళీ పిలవండి. నేను పిలుస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. బై స్వీటీ. చూసారు కదా నిఖిత చేసిన కాజు కడాయి చికెన్ ఎంత డెలిషియస్గా యమ్మీగా ఉందో. మరి లేట్ ఎందుకు, మీరు ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.